హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి పెసరట్టు కాంబినేషన్గా ఉప్మా రెండు కాంబినేషన్ అద్దరిపోద్ది ఫ్రెండ్స్. ఈ విధంగా చేయండి, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మనకి పర్ఫెక్ట్గా బాగా వస్తాయండి. హోటల్లో తిన్నంత ఫీలింగ్ కలుగుద్ది. ఈ విధంగా చేయండి, సూపర్ అంటే సూపర్గా ఉంటాయి. ఒకటి తినేవాళ్ళు 2-3 తినేస్తారు. ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుందండి. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా ఉప్మాలో పెట్టుకొని పెసరట్టు దోశ రెండు కాంబినేషన్గా చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. చూడండి ఎలా వచ్చిందో. విధంగా వస్తుంది. మీరు కూడా చేయండి ఫ్రెండ్స్. ఇలానే దాంట్లో కాంబినేషన్గా ఉప్మా కూడా ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్. అలా చేసుకుంటే మనకి టేస్ట్గా ఉంటుందండి. దోశలో వేసుకోవాలన్నా చూడండి ఎలా చేస్తున్నానో. దీంట్లో కాంబినేషన్గా పల్లీ చట్నీ సూపర్గా ఉంటుందండి. ఈ పల్లీ చట్నీ కూడా ఎలా తయారు చేస్తారో చూపిస్తా ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. రెండు కాంబినేషన్ ఆ విధంగా పెట్టుకొని తింటే అద్దరిపోయిద్దండి. 2 దినంగాల కడుపు నిండిపోయిద్ది. ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ అయితే తీసేసుకొని పెసలు వేసేసుకోవాలండి. చూడండి, 1 కప్పు పెసలు వేసుకున్నాను. 1 కప్పు పెసలకి అరకప్పు బియ్యం వేసుకోవాలండి. అప్పుడే మనకి దోశ అనేది బాగుంటుంది. బాగా స్పైసీగా బాగుంటుందండి. 2 కలిపేసేసుకోవాలి. 1 కప్పు పెసరకి అరకప్పు బియ్యం అయితే పర్ఫెక్ట్గా వస్తాయండి. ఎక్కువ వేసినా కానీ గట్టిగా ఉంటాయి, బాగుండవు. ఈ విధంగా వేసుకొని నానబెట్టేసుకోవాలి. 4 గంటలు నానబెట్టుకుంటే సరిపోయిద్దండి. 4 గంటలు నానబెట్టిన తర్వాత చూపిస్తున్నా చూడండి ఎలా బాగా ఉబ్బి ఎలా బాగా వచ్చినాయో. పెసలు బాగా నానాలండి. నానితేనే అప్పుడు బాగా ఒదిగిద్ది. పిండి అనేది మనకు కూడా తొందరగా అరిగిద్ది. మనం పట్టుకుంటే దెబ్బలాగా పగలాలి. చూడండి, ఆ విధంగా మనకి ప్రెస్ చేస్తే ఒత్తినట్టు వచ్చేస్తే బాగా నాన్నట్టు 4 గంటలు అయితే సరిపోతాయండి. బాగా నానితే బాగా ఉదికిద్ది పిండి కూడా. ఆ విధంగా 2-3 సార్లు కడిగేసేసుకొని నేనైతే మిక్సీలో వేసేసుకుంటున్నాను. 2 ట్రిప్పులు వస్తుందండి. చూడండి, ఆ విధంగా కొద్దిగా వేసేసుకొని సగంత్రానికి వేసుకోండి. సగంత్రానికి వేసుకుంటే ఏంటంటే మనకు పిండి అనేది బాగా నలుగుద్ది. ఫుల్లుగా వేసుకుంటే నలగదు. చూడండి, ఆ విధంగా వేసేసుకోవాలి. ఒక ట్రిప్ అయితే ముందు వేసేస్తున్నానండి. ఆ విధంగా మెత్తగా వేసుకోవాలి. మెదిగిన తర్వాత వాటర్ వేసుకుంటే మనకు తొందరగా మెదిగిపోయిద్దండి. చూడండి, అలా మెత్తగా వేసుకున్న తర్వాత ఒక బౌల్లో అయితే తీసి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో తీసి పెట్టుకుంటే మనకి కొద్దిగా గుంటగా ఉండే గిన్నెలో తీసుకోండి. పిండి పొంగిద్ది. ఆ విధంగా ఒకేసారి తీసి పెట్టుకుంటే 2-3 సార్లు వేరు చేయకుండా ఉంటుందండి. రెండో ట్రిప్పులో చూడండి, 3 పచ్చిమిరపకాయలు అలా కట్ చేసి అల్లం ముక్క కొద్దిగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. మనం పిండి వేసేటప్పుడు ఈ విధంగా వేసేసి పెట్టుకున్నాం అనుకో, పిండికి బాగా పట్టిద్ది. టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. చూడండి, ఆ పిండి కూడా దాంట్లో వేసేసుకోవాలి. 2 ట్రిప్పులు అయితే వచ్చిందండి. ఇది మొత్తం బాగా కలిపేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 2 గంటలన్న పక్కన పెట్టుకుంటే మనకు పులిసిద్దండి. లేదా మీరు ఉదయాన్నే వేసేసుకొని సాయంత్రం వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ వేసేసుకోవచ్చు. ఇంకా పచ్చిమిరపకాయ చట్నీకి మాత్రం పల్లీ చట్నీకి అలా కొద్దిగా ఆయిల్ వేసేసుకొని పచ్చిమిరపకాయలు పల్లీలు ఓన్లీ 2ేనండి, ఇంకేమేమి అవసరం లేదు. ఈ రెండిటితో చేయండి, సూపర్గా ఉంటుంది. ఈ ఎరడాలుగా ఏమిచ్చుకోవాలి. నేను పొట్టు తీయకుండానే వేసేస్తానండి. పొట్టు తీయకుండా వేస్తే కూడా బలం కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ 2 బాగా ఆయిల్లో అలా ఎరడాలుగా వచ్చిందాక వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకోవాలి. చూడండి, కొద్దిగా సాల్ట్ వేసేసుకొని కొంచెం చింతపండు, ఇంకేమైనా అవసరం లేదండి. ఇదే మంచి టేస్ట్ వస్తుంది చట్నీ. దీంట్లోకి బాగా మెత్తగా వేసేసుకోవాలి. పేస్ట్ లాగా వేసుకుంటే చూడండి, ఆ విధంగా వేసుకుంటే సరిపోయిద్ది. ఒక బౌల్లో అయితే తీసి పెట్టేసుకోవాలి. ఈ 3ేనండి, ఇంకేం అవసరం లేదు మనకి. పల్లీలు పచ్చిమిరపకాయలు చింతపండేను, ఇంకేం పర్లేదు. వీటికి మంచి టేస్ట్ వస్తుందండి. ఇంకా పోపు అయితే వేసేసుకున్నాను. చూడండి, పోపు విధంగా వేసేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా దీంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని టమాటా బాత్ చేసేస్తున్నానండి. చూడండి, కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మినపగుళ్ళు, 1 స్పూను, 2 స్పూన్లు పచ్చెనపప్పు వేసుకొని బాగా ఎరడాలుగా వచ్చిందాక వేయించుకోవాలి వీటిల్ని. చూడండి, ఈ పోపులోనే మంచి టేస్ట్ వస్తుంది మనకి. ఈ విధంగా ఎరడాలుగా వచ్చిందాక వీటిల్ని వేయించుకోవాలి.
ఇలా వేయించుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రెష్ది అది కూడా బాగా ఎరడాలుగా వేగిన తర్వాత వేసుకోవాలి. ఇక్కడ ఒక టమోటా, ఒక పచ్చిమిరపకాయ, 4 పచ్చిమిరపకాయలు, ఒక ఆనియను, సన్న అల్లం ముక్కలు సన్నగా తరిగిన వేసానండి. ముక్కలన్నీ అలా సన్నగా కట్ చేసేసుకొని టమాటా బాతులోకి బాగుంటాయి. ఈ విధంగా వేసుకుంటే 4 ఐటెం వేసేసుకోవాలి. టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం ముక్కలు సన్నగా తరిగి ఆ విధంగా వేసుకోవాలి. అవి బాగా మగ్గాలండి. అలా మూత పెట్టేస్తే బాగా మగ్గిపోతాయి. చూడండి, ఆ విధంగా మగ్గితే మన టమాటా బాదట్ట అనేది బాగా వస్తుంది. ఇవన్నీ మగ్గితే ఏంటంటే మనకి ఉప్మాకి రవ్వకి బాగా పట్టి బాగా ఉంటుంది, టేస్ట్గా కూడా. చూడండి, ఆయిల్ అంతా అలా పైకి వచ్చేసిన తర్వాత బాగా మగ్గిన తర్వాత కొద్దిగా ముక్కలు సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని అది కూడా అలా ఏమిచ్చేసేసుకోవాలి. చూడండి, ఆ విధంగా వేగిన తర్వాత 1 కప్ అయితే నేను వాటర్ వేసేస్తున్నానండి. చూడండి, 1 కప్ వాటర్ వేసేసుకొని కొద్దిగా దాంట్లో సరిపడా సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. తెరలనిచ్చిన తర్వాత రవ్వ వేసేసుకోవడమేనండి. ఈ లోపల పిండి ఎలా వచ్చిందో చూపిస్తాను. చూడండి, పిండి ఎలా బాగా పొంగిందో అలా పొంగిద్దండి. మనం ఆ విధంగా వేసి పెట్టుకుంటే, నేను మిక్సీ జార్లో ఉన్న వాటర్ తొలిపోసానండి. ఇంకేమైనా అవసరం లేదు. వాటర్ వేసుకుంటే మనకేంటంటే దోశ అనేది మెత్తగా బాగా అతకపోయినట్టు వస్తుంది. పెనానికి ఏమీ ఎక్కర్లేదు. కొద్దిగా సాల్ట్ వేసేసుకొని సరిపడా కలిపేసేసుకొని ఆ వాటర్తోనే ఆ పిండితోనే పెసరపిండి అనేది ఎంత టైట్గా ఉంటే అంత బాగా వస్తుంది. బాగా లెగిసి పెనానికి చూడండి, ఆ విధంగా వస్తే పిండి బ్యాటర్ అనేది సరిపోయిద్ది మనకి. అలా బబుల్స్ మొత్తం బాగా కలిపేసేసుకోవాలి. నీట్గా పిండి మొత్తం అలా కలిపేసేసుకోండి. ఆ విధంగా కలిపేసేసుకుంటే సరిపోయిద్ది. వాటర్ ఏమీ ఎక్కర్లేదండి. చూడండి, అలా పక్కన పెట్టేసేసుకోవాలి. వాటర్ అయితే తెల్లిపోయినాయండి. ఇంకా రవ్వ అయితే సుజీ రవ్వ సన్నటిది అలా తెరిలిన తర్వాత కొద్దిగా వేసుకుంటా కలుపుకుంటూ ఉండాలండి. ఇది మనకి ఉప్మా అనేది పెసరట్లోకి జారుగా ఉంటే బాగుంటుంది టేస్ట్గా. చూడండి, అలా బాగా కలిపేసేసుకోవాలి. కొద్దిగా వేసుకొని కలిపేసేసుకోండి. ఒకేసారి వేసుకుంటే ఉండలు కట్టేస్తుంది. కొద్దిగా వేసుకుంటా ఆ విధంగా మొత్తం కలిపేసేసుకోవాలి. చూడండి, మనకు ఉప్మాలో జారుడుగా ఉంటే బాగుంటుంది. చూసి వేసుకోండి. ఆ విధంగా మొత్తం అయితే కలిపేసేసుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోండి, బాగా వస్తుంది. అలా వదిలేస్తే 1 నిమిషం టైట్ అయిపోయిద్దండి. చూడండి, ఆ విధంగా మనకు ఆయిల్ అంతా అలా పైకి వచ్చేస్తే బాగా మృదువుగా బాగుంటుంది ఉప్మా అనేది. ఆయిల్ అనేది అంత పైకి వచ్చిన తర్వాత ఆపేసేయండి. బాగా కలపెట్టేసేసి ఆ విధంగా లూజ్గా ఉండాలండి. లూజ్గా ఉంటే మనకు ఉప్మాకైతే బాగా వస్తుంది. ఇంకా పక్కన పెట్టేసేసుకొని దోశ అయితే వేసేసుకుంటున్నాను. బాగా పెనం హీట్ ఎక్కిన తర్వాత వాటర్ అప్లై చేసేస్తే మనకి పెనానికి అంటుకోకుండా ఉంటుందండి. లేదా ఉల్లిపాయ, ఆనియన్ రుద్దేసేసుకోవాలి. చూడండి, ఆ విధంగా 2 గంటలు వేసేసుకొని బాగా పల్చంగా దోశ అనేది ఆ విధంగా వేసేసుకోవాలి. సూపర్గా వస్తుందండి. ఈ విధంగా మనం సైజుని బట్టి వేసేసుకోవచ్చండి. దోశ పెనాన్ని బట్టి ఆ విధంగా వేసేసుకొని లైట్గా ఆయిల్ అయితే వేసేసుకొని, మరీ హైలో పెట్టుకోకుండా మీడియంలో పెట్టుకొని వేసుకోండి. బాగా ఎరడాలుగా కాలిద్ది, బాగుంటుంది. చూడండి, 1 సైడ్ కాలిన తర్వాత తిప్పేసేసుకోవాలి. మళ్ళీ 1 సైడ్ లైట్గా కాల్చుకుంటే సరిపోయిద్దండి. పెసరపిండి కదా, కాలితే మనకేంటంటే తిన్నాక తొందరగా అరుగుద్ది. కాలకుండా తింటే ఏంటంటే అరగదు పిల్లలకు కూడా. ఆ విధంగా 1 సైడ్ కూడా లైట్గా కాల్చుకొని మళ్ళీ ఇంకో సైడ్ కూడా అలా తిప్పేసేసుకొని చూడండి, అలా ఎరడాలుగా కాల్చుకుంటే సరిపోయిద్ది. 1 సైడ్ తిప్పేసేసుకొని ఇంకొక టమాటా బాత్ ఆ విధంగా మధ్యలో సెంటర్లో పెట్టేసేసుకొని అటు ఇటు ఫోల్డ్ చేసేసుకొని చూడండి, ఆ విధంగా ఫోల్డ్ చేసేసుకొని అటు ఇటు తిప్పేసేసుకోండి. బాగా పట్టేస్తుంది, బాగుంటుందండి. చట్నీలో కాంబినేషన్ అదిరిపోయిద్ది ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లో పిల్లలకి ఎంచక్క ఇలా చేసి పెట్టుకోవచ్చు. అలా ఫోల్డ్ చేసేసి ఒక ప్లేట్లో తీసేసుకొని వేసేసుకోవటమేనండి. సింపుల్గా ఈజీగా మనకి ఈ విధంగా చేసుకోండి. హోటల్లో తిన్నంత ఫీలింగ్ కలిగిద్దండి. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. చూడండి, ఇంకో దోశ కూడా అలానే వేసేసుకొని
పెనం మనం వేసుకునేటప్పుడల్లా వాటర్ చల్లేస్తే మనకు పెనానికి అతుక్కోకుండా బాగా లేసి వస్తుందండి దోశ కూడా. ఆ విధంగా వన్ సైడ్ వేసేసుకొని ఆయిల్ లైట్గా వేసేసుకొని చూడండి, ఆ విధంగా ఎరడాలుగా కాలిన తర్వాత టమాటా బాత్ మొత్తం అప్లై చేసేసుకోవచ్చండి, లేదా మధ్యలో పెట్టుకొని తినేయచ్చు. ఎవరికి ఇష్టంగా ఉంటే ఆ విధంగా తినేసుకోవచ్చండి. చూడండి, అలా రెండు కాంబినేషన్గా ఆ విధంగా పెట్టేసుకొని ఎంచక్క పిల్లలకి ఇంట్లో వాళ్ళకి ఎంచక్క ఆ విధంగా చేసి పెట్టండి. హెల్త్కి కూడా పెసలు చాలా మంచిదండి, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది పెసల్లో. మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్.